నంద్యాల జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలు హాజరయ్యారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా 300కు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓటు ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. అలాగే ఓటు వేసే ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజన్ కాకుండా రాష్ట్రాన్ని ఎవరైతే బాగుపరుస్తారో వారికే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం చంద్రబాబు ముందు చూపు వల్లే డెవలప్ అయిందంటూ వారు అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనుకుంటే తెలుగుదేశానికే ఓటు వేయాలంటూ వారు పిలుపునిచ్చారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద డిఫరెంట్గా. అయినా ఓటేసే ముందు మీ ఏజ్ గ్రూప్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఎవరిని మనం చూజ్ చేసుకోవాలనేది మీకు ఉంటుంది లోపల. కానీ రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది, తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంటుంది, బయట ఉండే వాతావరణాలు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్లో మనం ఎవరికి ఓటేస్తున్నామో ఒకసారి అర్థం కాకుండా ఇన్వాలిడ్ ఓట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవునా? అంటే చెల్లని ఓట్లు, అంటే ఏ పార్టీ 4-5 పార్టీలు కంటెస్ట్ చేసి ఉంటాయి. సో ఈ 4-5 పార్టీలు కంటెస్ట్ చేసేటప్పుడు కూడా ఓటు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఒకసారి ఎవరికి ఓటు వేయాలని అర్థం కాకుండా ఏదో ఒక దానికి ఉద్దేశం ఓటు ఒత్తేసి వచ్చేస్తుంటాం. అంటే కొంచెం ఫియర్ కూడా ఉంటుంది, అంటే కొంచెం భయం కూడా ఉంటుంది. అంటే మొదటిసారి ఇస్తారు కదా మనకు, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అది చూసుకోవడంలో చేసుకోవడంలో కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు బ్యాలెట్ లేదులేండి, ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి. మిషన్స్ వచ్చిన నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి నువ్వు వేయాలనుకున్న సింబల్ ఏదైతే నువ్వు ఆలోచన చేసుకుంటావో చూసుకునే లోపలనే రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఫస్ట్ ఓట్ వేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది కాబట్టి చెప్తున్నా.